హాయ్ ఎవ్రీవన్. మహాలయ అమావాస్య గురించి, పితృతర్పణాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. మనం ముందుగా లైక్ చేయండి. సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమును దర్భలతో చేసిన ఉంగరము ధరించి శ్రద్ధగా భక్తితో మంత్రపూర్వకంగా 5 బ్రాహ్మణ భోక్తులతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. 5 భోక్తులు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు గనక విష్ణుదేవత ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది విశ్వదేవస్థానం విశ్వార్ధ దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది మాతా మహాప్రస్థానం తల్లి తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. ఇది సర్వకారుణ్య స్థానం తండ్రి తరపు బంధువుల తల్లి తరపు బంధువులు గురువులు స్నేహితులు తక్కిన వారి ప్రీత్యర్థ ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ తర్పణ పిండ ప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే శ్రద్ధయే కృతయే ధ్యాయం శ్రద్ధాం అన్నారు పెద్దలు. 5 భోక్తులతో ఈ పితృయజ్ఞం జరిపించి ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి. కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మనిషన్నాక బలహీనతలు సహజం కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధాన పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి కర్తవ్యం బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి ఈ మహాలయ విధులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పితృదేవతల ఆశీస్సులు అందుకుందాము. మహాలయ అమావాస్య పితృదేవతలకు ప్రీతిపాత్రమైనది. సూర్యకిరణముల పరిపాక విశేషము వలన కాలభేదములు ఏర్పడుతున్నాయి. తిథులు చంద్రునికి సంబంధించిన జాతక భాగంలో రవి చంద్రులు ఉన్న స్థానమును బట్టి ఏ తిథి నాడు ఆ జాతకుడు జన్మించాడో ఒక అవగాహన వస్తుంది. శుక్లపక్షంలో చంద్రుడు కృష్ణపక్షంలో రోజు రోజు తగ్గుదల పొంది చివరకు పూర్తిగా క్షీణిస్తాడు. ఆ తిథియే అమావాస్య. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య ఆశ్వయుజ అమావాస్యలుగా చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని, ఆశ్వయుజ అమావాస్యని దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ 2 అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి. ఆషాఢీ మవదిం కృత్వా పంచమం పక్షమాత్మ కాంక్షతి పితర క్లిష్ట అన్నయపర్వణశ్చం జలం ఆషాఢ పూర్ణిమ మొదలు 5వ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం శ్రావణ 2 పక్షములు భాద్రపద శుక్లపక్షం వైరశి 4 పక్షములు. పక్షం అంటే 15 రోజులు గడిచిన తర్వాత వచ్చేది. 5వ పక్షం మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము అంటారు. చివరగా వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ పక్షములో పితరులు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృతర్పణములు యథావిధిగా శ్రద్ధావిధులు నిర్వహిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు నిర్ణయ దీపిక గ్రంథములు పేర్కొన్నాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము కృష్ణపక్షం పితృపదము అదే మహాలయ పక్షము. మహాలయం అంటే అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము. పితృదేవతల యందు మనస్సు లీనమగుట పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు. అమావాస్య అంతరార్థం అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం.
చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు. సూర్యుడు స్వయం చైతన్యం, చంద్రుడే జీవుడు, మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు అమావాస్య తిథి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురుచూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి. మత్స్య పురాణ గాథ ప్రకారం పితృదేవతలు 7 గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక అచ్చోద పితృదేవతలకు ఒక సరస్సును సృష్టించాలని ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ అచ్చోద సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు, వరము కోరుకున్నారు. ఆమె వారిలో మావసుడను పితరుని కామపరవంశంతో వరునిగా కోరింది. యోగభ్రష్టురాలయ్యింది. దేవత్వం పోయి భూమి మీదకొచ్చింది. మావసుడు అచ్చోదను కామించలేదు కనుక అచ్చోద మావస్య అనగా ప్రియురాలు, అధీనురాలు కాలేకపోయింది కనుక మావస్య కాని ఆమె అమావాస్య లేక అమావాస్య అయింది. తన తపస్సుచే పితరులను తృప్తి పొందించిన అమావాస్య అనగా అచ్చోద పితరులకు ప్రీతిపాత్రమైంది. అందువలన పితృదేవతలకు అమావాస్య అచ్చోద తిథి యందు అర్పించిన తర్పణాది క్రియలు అనంత ఫలప్రదము. ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము తప్పును తెలుసుకున్న అచ్చోది మరల తపోదీక్ష వహించింది. జననీ జనకులకు ప్రేమానురాగాలను అందించి మరణానంతరం కూడా వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మలను ఆచరించి పితృతర్పణాదులనిస్తే వారి రుణం తీర్చు వాళ్ళవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తుంది మహాలయ అమావాస్య. పితృకార్యం నియమాలు. ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఇంటిలో కోడలు దీపం పెట్టాలి. ఉదయం అల్పాహారం తీసుకోవాలి. ఉండగలిగితే పాలు తీసుకొని ఉండొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది కాబట్టి 5 నిమిషాలు ముందుగా సభ్యులంతా రావాలి. ఒక పంచ, 2 టవల్స్ తెచ్చుకోవాలి. మధ్యాహ్నం కాకికి కొంచెం అన్నం ప్లేట్లో పెట్టి ఒక గ్లాసులో నీరు మన ఇంటి ముందు ఎక్కడైతే పెట్టుకోవచ్చు. రాత్రికి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. స్త్రీ సాంగత్యం కూడదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పక్షం రోజులు మగవారు కటింగు, షేవింగు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా భావిస్తారు. ముఖ్యంగా పితృపక్షం ముగిసే వరకు ఏ శుభకార్యాలు, కొత్త పనులు కూడా పూనుకోరు. అంటే కొత్త బట్టలు, వస్తువులు, బంగారు, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.